కేంద్రం ఇటీవల 1966 విత్తనాల చట్టం, సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983ల స్థానంలో 2025 విత్తనాల ముసాయిదా బిల్లు తెచ్చి దాని మీద సలహా సూచనలు ఇవ్వాలని చెప్పి డిసెంబర్ 11 వరకు టైం పెట్టింది. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉండాలనే అంశం కాబట్టి ఈ చట్టం కేంద్రం చేయొచ్చా లేదా అనేటటువంటి ప్రశ్నల మధ్య ఈ చట్టం వచ్చినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. 1966 నుంచి ఆ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ జన్యు శాస్త్రంలో కానీ లేదా ఇతర సాంకేతిక పరిజ్ఞానం వల్ల విత్తనాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే ఇందులో 2002లో బీటీ పత్తి విత్తనం ఇందులో ఒక మౌలిక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వ సంస్థలే విత్తనాలు సరఫరా చేసే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలే వాటి ఉత్పత్తి పంపిణీ చేస్తున్నాయి. వాటికే ఈరోజు దాదాపు 85% వాటా ఉందనేటటువంటి విషయాన్ని కంపెనీ లెక్కలు అయితే చెప్తున్నాయి. మరి మారిన పరిస్థితుల్లో కొత్త చట్టం కావాలని రైతు సంఘాలే చాలా సంవత్సరాల నుంచి కోరుతున్నాయి. అయితే మరి ఇప్పుడు కేంద్రం తెచ్చినటువంటి ఈ 2025 చట్టం ఏదైతే ఉందో అది మరి రైతు సంఘాలకి, రైతులకి వాళ్ళ ఆశలకి అనుగుణంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ చర్చలో చూద్దాం. మనతో ఇప్పుడు దీంట్లో మీటింగ్లో జాయిన్ అవుతున్న వాళ్ళు సిఎస్ఏ కు సంబంధించిన జీవీ డైరెక్టర్గా ఉన్నటువంటి సిఎస్ఏ రామాంజనేయులు గారు, అలాగే పాలసీ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి దొంతి నరసింహారెడ్డి గారు, ఇద్దరు మనతో జాయిన్ అవుతున్నారు. నరసింహారెడ్డి గారు, ఈ కొత్త డ్రాఫ్ట్ విత్తన చట్టం కార్పొరేట్లకు అనుకూలం అనే మాట బాగా వినపడుతూ ఉంది. దీనికి కారణం ఏమంటారు? దీనికి చాలా లోతైన నేపథ్యం ఉంది. అదేదో ఊరికే కాదు. మొట్టమొదట మనము అర్థం చేసుకోవాల్సింది విత్తనము గురించి. చాలామంది విత్తనాన్ని దాన్ని పెద్ద ప్రాముఖ్యంగా పరిగణించరు. మనకి మంచి ఆహారం కావాలన్నా, ఆహారంలో పోషకాలు ఉండాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, పిల్లలు మంచిగా ఎదగాలన్నా విత్తనం యొక్క పాత్ర ముఖ్యమైనది. అందుకే ఇప్పుడు మనకు ఇప్పుడు 60లలో 1960 ఆ ప్రాంతంలో అప్పుడు హరిత విప్లవం పేరు మీద తీసుకొచ్చింది ఏంటంటే మనము ఉత్పత్తి పెంచాలి, భారతదేశ జనాభా పెరుగుతుందని. అంటే పరిమాణ పరంగా మనం ఆహార ఉత్పత్తి పెంచాలని హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చారు. అప్పుడే ఈ విత్తనాల నాణ్యత బాగుండాలి, ఎందుకంటే నాణ్యత లేని విత్తనాల వల్ల ఫలితం ఉండదని 1966లో విత్తన చట్టం తీసుకురావడం జరిగింది. సరే, ఆ 30 ఏళ్ళ తర్వాత దాదాపు 2000 అప్పటి వరకు పబ్లిక్ రంగంలోనే ఉండేది ఈ హైబ్రిడ్ తయారు చేయడము, పరిశోధన చేయడము, వీటిని రైతులకు అందించడం, ఇదంతా కూడా ఒక 30-40 ఏళ్ళు ప్రభుత్వ రంగంలోనే ప్రధానంగా ఉండేది. క్రమంగా అంటే ఆ పబ్లిక్ రంగంలో ఉండడం వల్లనే మనకు ఆహారం ఉత్పత్తి పెరిగింది, తర్వాత ఆహారంలో నాణ్యత పెరిగి, జీవన ప్రమాణాలు పెరిగి, ఇవన్నీ కూడా సాధ్యమైనవి. ఎప్పుడైతే 2002లో మొట్టమొదటిసారి ప్రైవేట్ విత్తనాలను కూడా మనం అనుమతించాలని ఒక విధానం వచ్చిందో అప్పటి నుంచి ప్రైవేటు విత్తన కంపెనీలు తమ విత్తనాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఈ విత్తన వ్యవస్థ పూర్తిగా బలహీనపడి, అంటే నియంత్రణ వ్యవస్థ బలహీనపడి విత్తనాలు క్వాలిటీ దెబ్బతిన్నది, నాణ్యత లేదు, పోషకాలు లేవు. ఇది పెద్ద సంక్షోభంలో పడింది. ఈ సంక్షోభము కేవలము రైతులకే కాదు, వినియోగదారులకు కూడా ఈరోజు నాణ్యమైన ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మేము అప్పటి నుంచి కూడా 2002లో విధానం మార్పు చేసినప్పుడు చట్టం ఉండాలి, ఎందుకంటే అప్పటి వరకు ఉన్న చట్టము
పబ్లిక్ రంగ విత్తన వ్యవస్థను నియంత్రించడానికి రూపొందించింది అది. ప్రైవేట్ విత్తనాలను నియంత్రించడానికి దాంట్లో ప్రొవిజన్స్ కూడా లేవు. సరే, సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983ని వాడుకుంటూ ఏదో చేస్తున్నారు తప్పితే ప్రైవేట్ విత్తన రంగం పెరిగినా కొద్దీ 2004 నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు దాదాపు అది 30,000 కోట్ల టర్నోవర్కి చేరింది. ఇంకెక్కువ ఉండొచ్చు, అంచనాలు ఇవన్నీ అంచనాలే. తర్వాత వివిధ విత్తనాల్లో కూడా ఇప్పుడు మన కూరగాయలు కానీ, పండ్లు కానీ, పువ్వులు కానీ, ఆకుకూరలు, ఇట్లా వివిధ రకాల పంటల్లో ఎక్కడైతే విలువ ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ ప్రైవేటు విత్తనాలు ప్రవేశపెట్టినారు. దాని ద్వారా వాళ్ళకి లాభాలు పెరిగినాయి, టర్న్ ఓవర్ పెరిగింది, కానీ రైతులకు క్రమంగా దానివల్ల ఫలితాలు రావడం లేదు, నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలోనే 2004లో ఒక కొత్త చట్టం తీసుకురావాలి, 1966 చట్టం స్థానంలో అని 2004లో ఒక ముసాయిదా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది కంపెనీలను ప్రోత్సహించడానికే ఉన్నది. అందులో చాలా దారుణంగా ఏంటంటే రైతు తన విత్తనము తాను ఎంచుకొని దాచుకొని ఉపయోగించుకునే వ్యవస్థ కూడా ఉండకుండా అందులో ప్రొవిజన్స్ పెట్టారు. అంటే రైతు కూడా తన విత్తనం దాచుకునే అవకాశం లేకుండా. అదే దాన్ని వ్యతిరేకిస్తే తర్వాత 2010లో ఇంకొక ముసాయిదా వచ్చింది. తర్వాత దాన్ని పార్లమెంటు కమిటీకి అప్పచెప్పారు. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అవన్నీ తర్వాత 2019లో ఇంకొక ముసాయిదా వచ్చింది. ఈ 3 ముసాయిదాల్లో కూడా రైతులకు అనుకూలంగా ఎట్లాంటి ప్రొవిజన్స్ లేవు, కేవలం కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు 2025లో కొత్త ముసాయిదా వచ్చింది. ఈ 4 ముసాయిదాలు ఇప్పుడు 2004, 2010, 2019, 2025 ఈ 4 ముసాయిదాలు చూస్తే ఇంకా బలహీనపరిచే ఒక వ్యవస్థను తీసుకొస్తున్నారు తప్పితే మనము విత్తనాల నాణ్యతను పెంచడానికి అవసరమైన నియంత్రిత చర్యలు ఏముండాలి, వాటి మీద దృష్టి మనకు కనపడడం లేదు. ఎక్కువ శాతం ఇప్పుడు ఈ కొత్త ముసాయిదాలో అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద విత్తన సో అంటే ఈ నేపథ్యం చూస్తే ఇది కార్పొరేట్ రంగం వాళ్ళని రక్షించడానికి ఈ చట్టం తీసుకొస్తున్నట్టుగా ఉంది తప్పితే రైతుల కొరకు కాదు. ఓకే, అదే ఇప్పుడు రామ్ గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ సార్ అన్నట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అభివృద్ధికి మార్గంగా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి విషయం ఉంది. దానిలో భాగంగా పర్యావరణానికి సంబంధించినటువంటి నిబంధనలు కానీ లేకపోతే వీటన్నిటికి కూడా వాటిని సరళీకరిస్తున్నారు లేదా నిబంధనలు తగ్గిస్తున్నారు వాటిని. ఎందుకంటే కంపెనీలు సులభంగా వ్యాపారం చేసుకోగలగాలి, తద్వారా అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి ఆలోచన వైపు ప్రభుత్వాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ కంపెనీలు, విత్తనాల కంపెనీలకు కూడా వాటి చేసే చర్యల్లో వాటి చర్యల్ని డీక్రిమినలైజ్ చేయటం అనేది ఒకటి ఎంచుకున్నారనే తెలుస్తోంది. దీని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా. అంటే ఈ చట్టం తీసుకురావడానికి వెనకాల నేపథ్యం తీసుకుంటే గిన 2004లో మొదట ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు మనమందరం అడిగింది ఏంటంటే రాష్ట్రాలకి కొంత హక్కులు ఉండాలి అన్న విషయం ఒకటి, నష్టపోయిన రైతులకి విత్తనాలు కొనుక్కొని నష్టపోయిన రైతులకి రక్షణ కల్పించే విధంగా ఉండాలి. మూడోది కొత్త బయోటెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత పేటెంట్లు, రాయల్టీలు ఉన్నాయి కాబట్టి విత్తన ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ధరల నియంత్రణ ఉండాలి అన్నది. సో ధరల నియంత్రణ ఉండాలి, నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు ఉండాలి. ఈ 3 కీలకమైన అంశాలు మనము విత్తన చట్టంలో ఉండాలి అని అడిగింది. అయితే ఈ 3 ఈ చట్టంలో తీసేశారు. అది జరిగిన విషయం. ఈ 3 తీయటానికి ప్రధానమైన కారణము విత్తన కంపెనీలకి ఎక్కువ హక్కులు ఇచ్చి విత్తన కంపెనీలు బలంగా ఉంటే విత్తన వ్యవస్థ బలంగా ఉంటుంది అని నమ్మటం.
అది చాలా పొరపాటు విషయం. ఎందుకంటే ఈ రోజుకి కూడా దేశం మొత్తం మీద తీసుకుంటే అన్ని విత్తన కంపెనీలు కలిపినా గానీ ఒక 10 రకాల పంటలలో విత్తనాలు వాళ్ళు సరఫరా చేస్తూ ఉండొచ్చు. దేశంలో పండించే దాదాపు 100 రకాల మొక్కలుంటాయి. వాటన్నిటికి విత్తనాలు కంపెనీలేమి సప్లై చేయట్లేదు. అవన్నీ గూడా రైతులు సొంతంగా చేసుకుంటున్నది. వాటిని ఎట్లా సపోర్ట్ చేస్తాము, దాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తాము, వాటిని ఎట్లా బలోపేతం చేస్తాం అన్నది లేదు. రెండోది వ్యవసాయం రాష్ట్ర బాధ్యత కాబట్టి రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలుండాలి. కంపెనీ మీద గానీ, లేకపోతే విత్తనాలతో నష్టపోతే రైతులకు నష్టపరిహారం ఇవ్వడం గానీ, జరిమానా గురించి మాట్లాడారు గానీ, నష్టపరిహారం గురించి మాట్లాడలేదు. ఇది రెండో కీలకమైన అంశం. అంటే ముఖ్యమైన అలాగే ధరల నియంత్రణ కూడా సాధారణంగా ధరల నియంత్రణ ఉండాల్సింది. మన రాష్ట్రమే చాలా కష్టాలు ఎదుర్కొని చివరికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సి వచ్చింది పత్తి విత్తనాల ధర నిర్ణయించడానికి. అంటే ఇవన్నీ ఆలోచిస్తే మనము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ఒక చట్టం ఉండాలి అన్న ఉద్దేశం నుంచి తప్పుకొని కంపెనీల వ్యాపారం సులభతరం చేయాలి అనే దాంట్లోకి తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక ఇంపార్టెంట్ క్లాజ్ అంటే 2-3 ఇంపార్టెంట్ క్లాజెస్ వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే, ఒకటి నేషనల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద అక్రెడిట్ చేస్తే రాష్ట్రాలు అనుమతి ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఏమీ హక్కు లేదు దాన్ని ఆపటానికి అన్న నిర్ణయం కానీ, లేకపోతే అట్లాగే విదేశీ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ సర్టిఫై చేస్తే మీరు ఆ విత్తనాలు మనం తీసుకోవాల్సిందే మన దేశ సర్టిఫికేషన్ ఏజెన్సీతో సమానంగా అన్నది కానీ, అట్లాగే విదేశీ ట్రయల్ డేటా ఉన్నా మనం తీసుకోవాలి అన్నది. అంటే ఈ 3 కూడా కంపెనీలకి పూర్తిగా అనుకూలంగాను, మనకు చాలా మన హక్కులు కోల్పోయే విధంగాను ఉన్నాయి ఇవన్నీ. మరి ఎట్లా డీల్ చేయాలి అన్నది మనం చూడాలి. అంటే ఇవి 3 కూడా చాలా బలహీనం చేస్తున్నాయి మన విత్తన వ్యవస్థని. ఓకే. అదే మరి దీంట్లో మీరు చెప్పిన దానికి కొనసాగింపుగానే దొంతి గారు, ఈ అంటే ఈ కంపెనీలు చేసేటటువంటి తప్పులను కూడా 3 రకాలుగా వర్గీకరించింది ఈ చట్టం. అంటే మైనర్ అని, లేకపోతే మేజర్ అని, ఇట్లా చాలా తక్కువ నష్టదాయకమైనటువంటి వైలేషన్ అని ఇట్లా చేయడం జరిగింది. చట్టంలో అంటే డీక్రిమినలైజ్ చేశారనేది కానీ, అయితే నష్టపరిహారం అయితే మరి ఎక్కువ చట్టం ప్రకారమే ₹1,00,000 నుంచి 30,00,000 దాకా పరిహారం కానీ, లేకపోతే జైలు శిక్ష కూడా ఇవన్నీ ఉన్నాయని చెప్పి చట్టం చెబుతుంది అనేది ఉంది. మరి దీన్ని డీక్రిమినలైజ్ చేశారు అని అంటే ఎక్కడ నష్టం జరిగింది ఇక్కడ మనకు అనేది రైతులకు కానీ దీనివల్ల? ఇక్కడ 2 ఒకటేమో చట్టంలో ఉన్న ఏవైతే క్లాజెస్ ఉంటాయో, ప్రొవిజన్స్ ఉంటాయో, వాటిని వైలేషన్ చేస్తే దానికి సంబంధించిన పనిష్మెంట్, సో అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ అని ఇందులో ఉన్న ఏదైతే క్లాజెస్ ఉన్నాయో వాటి పట్ల వైలేషన్ ఏదన్నా ఉంటే దాన్ని 3గా వర్గీకరించారు. ఒకటేమో ట్రివియల్ అఫెన్స్, ఇంకోటి మైనర్, ఇంకోటి మేజర్ అని. సరే, ఎంతో కొంత దాంట్లో ఒక ఇది హేతుబద్ధంగానే తయారు చేసిండ్రు అనేది మనకు కనపడుతుంది. రెండోది నష్టపరిహారం గురించి మాట్లాడినప్పుడు ఇది పూర్తిగా అసలు విత్తనాల నాణ్యత లేనప్పుడు, నాణ్యత లేని విత్తనాల వల్ల, నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు. దీనికి సంబంధించి ఇందులో ఎట్లాంటి ప్రొవిజన్ లేదు, నష్టపరిహారం మాటనే లేదు ఇందులో. సో అది మేము మొదటి నుంచి కోరుతున్నాం. ఇక అఫెన్సెస్కి వచ్చేటప్పటికి అఫెన్సెస్లో ట్రివియల్, మైనర్, మేజర్ అని 3 వర్గీకరణ చేసినాక కూడా మళ్ళీ కొంత ప్రొవిజన్ ఏం పెట్టారంటే, మేము అంటే ప్రభుత్వము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, మేము ఈ క్రిమినలైజ్ చేయదలుచుకోలేదు ఏమన్నా అఫెన్సెస్ ఉంటాయని ఒక సాధారణమైన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అర్థం ఏంటి, ఎందుకు డీక్రిమినలైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు ఇది కొద్దిగా విస్తృతం చూస్తే గత 4-5 ఏళ్ళుగా అన్ని చట్టాలను కూడా డీక్రిమినలైజ్ చేస్తున్నామని పని మొదలు పెట్టారు. ఇప్పుడు పర్యావరణ చట్టం కావచ్చు, అన్ని చట్టాల్లో దీనివల్ల ఏదైతే దీని వైలేషన్ చేసిన వాళ్ళ, చట్టం వైలేషన్ చేసిన వాళ్ళని క్రిమినల్ గా చూడము. ఎందుకంటే వీళ్ళు వ్యాపారం చేస్తారు, ఈ వ్యాపారాలు, ఈ అభివృద్ధి మనకు అవసరం కాబట్టి డీక్రిమినలైజ్ చేస్తామని ఒక
సాధారణ సూత్రము ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. అందులో భాగంగా ఈ చట్టంలో కూడా ఇది కంపెనీలకు సంబంధించింది కాబట్టి సీడ్ కంపెనీలను కూడా మేము క్రిమినలైజ్ చేయదలుచుకోలేదని, అంటే అలా భయాలు ఉంటాయి, వాళ్ళు వ్యాపారం చేయరు, మనం ఒకవేళ కఠిన చట్టం పెడితే అని ఆ నేపథ్యంలో ఈ మాట మాట్లాడుతున్నారు. మరిగా ఈ లెక్కన అసలు చట్టం ఎందుకు అనేది మన ముందు ఉన్న ప్రశ్న. చట్టము ఉన్నది, నేను అందుకే అన్న విత్తనం ప్రాముఖ్యత ఏంది, విత్తనాన్ని మనం ఎందుకు నియంత్రించాలనేది ఈ ప్రాథమిక విషయము ప్రభుత్వము మర్చిపోయింది. అందుకే ఈ అఫెన్సెస్ ని ట్రివియలైజ్ చేయడం అంటుంది. ఇంకో మాట ఏంటంటే పెనాల్టీస్, వాళ్ళు ప్రపోజ్ చేసిన పెనాల్టీస్ ఉదాహరణ చెప్తా. ట్రివియల్ అఫెన్స్ లో రికార్డ్స్ మెయింటైన్ చేయాల, రికార్డ్ మెయింటైన్ చేయకుంటే 50,000 రూపాయల పనిష్మెంట్ ఇస్తామన్నారు. మరి రికార్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంది, ఇది ట్రివియల్ అని వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎందుకు ట్రివియల్ అంటే చిన్నది, అసలు పెద్ద తప్పు కాదని. కానీ రికార్డ్ మెయింటెనెన్స్ ఎందుకు? ట్రేసబిలిటీ ప్రభుత్వ ఈ చట్టంలోనే చెప్తుంది. మీరు విత్తనం ఎక్కడి నుంచి తెచ్చారు, ఆ విత్తనం క్వాలిటీ ఏ విధంగా ఉంది అర్థం చేసుకోవాలంటే మొత్తం ట్రేస్ చేయాలి. ట్రేసబిలిటీ అంటేనే రికార్డ్స్ మెయింటెనెన్స్ ఉండాలి. అందరూ నువ్వు ఎక్కడ కొన్నావు, ఎక్కడ ఉత్పత్తి చేసినావు, ఎక్కడ ప్రాసెసింగ్ చేసినావు, ఈ మొత్తం రికార్డు సరిగా ఉండాలి. కానీ ఆ రికార్డు మెయింటెనెన్స్ సరిగా చేయకుంటే నేను ఇది చాలా చిన్న తప్పు వదిలేస్తా అని అంటే మరి పనిష్మెంట్ ఎంత ఉండాలనేది ఎప్పుడైనా అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం విక్రంగా దీనివల్ల నష్టం ఏంటి అనేది అన్నప్పుడు, అంటే ఒక సెట్ ఆఫ్ ఒక బ్యాచ్ ఆఫ్ విత్తనాలు సరిగా పండలేదని తెలిసింది అనుకోండి. తెలిసిన తర్వాత వాటిని కనీసం వేరు చేయడానికి లేదా వాటిని మార్కెట్ లోంచి లేకుండా చేయడానికి కూడా అది ట్రేసబిలిటీ లేకుండా పోయే అవకాశం ఉందా? ఏమవుతుంది, నష్టం ఏంటి? నష్టం నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. మొన్న కాఫ్ సిరప్ తమిళనాడులో ఉత్పత్తి జరిగితే అది మధ్యప్రదేశ్లో అమ్మితే దాదాపు 20 మంది పిల్లలు చనిపోయారు అక్కడ. అయితే ఈ రికార్డులు లేవు. ఇప్పుడు ఈ కంపెనీలో ఈ బ్యాచ్ ఉత్పత్తి అయింది, దీనికి సంబంధించిన రికార్డులు లేవు అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఈ రికార్డులు లేకపోవడము ట్రివియల్ అని అనిపిస్తే, మరి ఇప్పుడు ఆ రికార్డులు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల అక్కడ పిల్లలు చనిపోయారు కదా. అంటే ఒక ట్రివియల్ అఫెన్స్ క్యాన్ బి ఏ సీరియస్ వయలేషన్ అనేది మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం నేను అనేది అది. ఓకే, అర్థమైంది. విత్తనాలు రైతు కొన్నప్పుడు అవి నాసి రకం విత్తనాలు ఉన్నప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలవడానికి మనకు మొత్తం ట్రేసబిలిటీ, సప్లై చైన్ అంతా ట్రేస్ చేయాలంటే దానికి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. సో ఈ రికార్డ్ మెయింటెనెన్స్ చెయ్యకుంటే ఇట్స్ ట్రివియల్ అఫెన్స్ అని అంటున్నది ప్రభుత్వమే. రేపు రైతు నష్టపోతే రైతు నష్టం అంటే మనం చాలా మటుకు అర్థం చేసుకోం. ఒక రైతు 2-3 సార్లు పెట్టుబడి పెట్టి 1,00,000 రూపాయలు 1,50,000 పెట్టుబడి పెట్టి అప్పు తెచ్చి అది కేవలం ఆ విత్తనం నాణ్యత లేకపోవడం వలన నష్టపోతే ఆయన మొత్తం ఆ సంవత్సరం అంతా ఆయనకి ఆదాయం ఉండదు, ఆహారం ఉండదు, జీవనోపాధి ఉండదు. అంటే ఎంత అర్థమైంది. రాము గారు, ఈ వ్యవసాయానికి ఇచ్చిన నిర్వచనంలో అంటే డెఫినేషన్ లో హార్టికల్చర్ అనేది ఉంది అందులో, కానీ ఆకుకూరలు, కూరగాయలు, పూలను వీటిని దాంట్లో చేర్చలేదు. ఈ డెఫినేషన్ వల్ల వచ్చే నష్టం ఏంటి? అంటే హార్టికల్చర్ అనుకుంటే అన్ని రావాలి, కాకపోతే వాళ్ళు ఫ్రూట్స్ అన్నట్టుగానే నర్సరీది మెన్షన్ చేసినప్పుడు అది మెన్షన్ చేశారు. హార్టికల్చర్ అనుకుంటే అన్ని వస్తాయి. నేను అనుకోవటం అది ఇంటెన్షనల్ గా ఎక్స్క్లూడెడ్ ఏం కాదు, కాకపోతే కొంచెం డిఫైన్ చేస్తే బాగుండేది. అంతేగాని నేను అనుకోవటం అది పెద్ద విషయంగా తీసుకోక్కర్లేదని నా ఉద్దేశం. అగ్రికల్చర్ ఇంక్లూడ్స్ హార్టికల్చర్ ఆల్వేస్.
అందులో అంటే ఫ్లోరికల్చర్ అని కానీ లేకపోతే ఇప్పుడు ఈ పౌల్ట్రీ ఇది కానీ వీటన్నిటిని కూడా దాంట్లో పౌల్ట్రీ ఇవన్నీ రావండి. పౌల్ట్రీ అవన్నీ రావు. అంటే ఇవన్నీ క్రాప్ సీడ్స్ కదా, అంటే సీడ్స్ గురించి కాబట్టి ఈ చట్టము సీడ్స్ గురించి కాబట్టి సీడ్స్ అండ్ నర్సరీస్ అన్ని వస్తాయి అని అంతే. అయితే ఇక్కడ ఒకటి ఫస్ట్ అగ్రికల్చర్ అని డెఫినిషన్ చట్టంలో పెట్టి దాని నిర్వచనంలో ఇంకేమి యాడ్ చేయకుండా ఇంక్లూడ్స్ హార్టికల్చర్ అని మాత్రమే పెట్టింది. ప్లాంట్ నర్సరీలో నిర్వచనంలో ఇవన్నీ మాట్లాడింది. అయితే ప్లాంట్ నర్సరీ అంటే అది మొక్కలకు సంబంధించింది. విత్తనాలు ఇప్పుడు మనకు సమస్య ఏంది ఎక్కడ అంటే, మనం ఇప్పుడు కూరగాయల విత్తనాలు దిగుమతి చేసుకొని అమ్ముతున్నారు, మన దగ్గర పండించలేరు చాలా మటుకు. టమాటా, మనకు టమాటా చూస్తే ఒకటి 10 గ్రాములు 30 గ్రాములు 50,000 చాలా ఖరీదైన విత్తనాలు ఇవి. సో ఈ వీటిని నియంత్రణలోకి తేవాలంటే ఇప్పుడు అగ్రికల్చర్ అనే పదాన్ని విస్తృత అర్థంలో ఎందుకు నిర్వచించలేదు అని రాశారు కదా, హార్టికల్చర్ అని రాశారు కదా. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఇంక్లూడ్స్ హార్టికల్చర్ అని. అదే హార్టికల్చర్ ఇంక్లూడ్స్ ఆల్ దట్. ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఇప్పటి వరకు కోర్టులో కేసులలో ఏదన్నా రైతులు కోర్టుకు పోయినప్పుడు ఈ పదాల మీద ఇలా కేసులు కొట్టేస్తున్నారు, చిన్న పదాల మీద. అసలు అందులో లేదు, అందులో అదేంటి మన జ్యుడిషియల్ పర్సన్ లేడు అని, అంటే టెక్నికల్ విషయాలు ఏవో లేవని చూసి కొట్టేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇది సరే, అది ఆలోచించి పెట్టారా అనాలోచితంగా పెట్టారా పక్కన పెడితే, యూ హ్యావ్ టు డిఫైన్ అగ్రికల్చర్ కాంప్రహెన్సివ్. స్పష్టంగా ఉండాలంటారు మొత్తానికి. మరి ఖచ్చితంగా ఉంటేనే మనకు రేపు పొద్దున కోర్టులో వీళ్ళు విత్తన కంపెనీల నగరాలు నడవకుండా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్స్, అది స్పష్టమైంది. రామ్ గారు, ఈ సెంట్రల్ అక్రెడిటేషన్ వలన రాష్ట్రాల పాత్ర మొత్తానికి విత్తనాలని ఆమోదించడంలో వాటిల్లో నామాత్రం అయిపోయేటట్టు పరిస్థితి ఉందా? అలా జరిగితే వచ్చే నష్టం ఏంటి? అంటే జోన్లు వీటన్నిటి మీద ఉన్న వీటి వల్ల, అంటే ఏ జోన్ లో తయారైన విత్తనం ఆ జోన్ లో వాడితేనే మంచిగా వస్తుంది అనేదన్నా, లేకపోతే ఇంకేమైనా నష్టాలు ఉన్నాయా దీనివల్ల? అంటే 2 విషయాలు ఉన్నాయండి. అంటే ఒకటి ఏంటంటే, ముందు మన రాష్ట్ర అనుభవాలే తీసుకుంటే గిన, ఇంతకుముందు మహికోతో ఒక విత్తన కంపెనీతో బీటీ విత్తనాల మీద సమస్య వచ్చినప్పుడు రాష్ట్రానికి ఉన్న అధికారాలు వాడుకొని కంపెనీని నియంత్రించడం జరిగింది. అట్లాగే ఈ మధ్య మనకి పెద్ద ఎత్తున విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు నష్టపోతే అప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో విత్తన కంపెనీని నియంత్రించడానికి ఉన్న హక్కులు వాడుకొని వాళ్ళతో నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కింద కంపెనీల మీద నియంత్రణ చేయడానికి లేకపోతే, అంటే కేంద్రం అక్రెడిషన్ ఇచ్చింది అనుకుంటే ఏ రాష్ట్రంలోనైనా అది అనుమతి ఇచ్చినట్టే, దానికి మళ్ళా అనుమతి అవసరం లేదు రాష్ట్రంలో అనేది ఏదైతే ఉందంటే, మళ్ళా వాళ్ళకి అసలు వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, లేకపోతే అంటే కేంద్రం ఏమంటుందంటే మేము అన్ని చూసే అక్రెడిట్ చేస్తాము అని. కానీ వాళ్ళు చేసే మోసాలు కూడా ఉండొచ్చు, స్థానికంగా వచ్చే సమస్యలు కూడా ఉండొచ్చు. కాబట్టి రాష్ట్రంలో అనుమతి ఇవ్వాలా వద్దా అన్నదానికి రాష్ట్రానికి అధికారం ఉండాలి. అది లేకపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే రైతులు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ జవాబుదారీగా రాష్ట్రం ఉంటుంది, కేంద్రం ఉండదు కదా. కాబట్టి రాష్ట్రం ఎప్పుడైతే జవాబుదారీగా ఉంటుందో దాని మీద నియంత్రణ తీసుకురావడానికి అవసరమైన హక్కులు రాష్ట్ర స్థాయిలో ఉండాలి. అది లేవు ఇప్పుడు డిఫైన్ చేసిన దాన్ని బట్టి. దానికి తోడు ఎప్పుడైతే మీకు విదేశీవి కూడా రావచ్చు అంటున్నారో, దానివల్ల అసలు నియంత్రణ లేకుండా పోతుంది. అంటే ఒక విదేశీ కంపెనీ ఉంది, లేకపోతే ఇక్కడ ఉన్న కంపెనీని విదేశాలలో ఉత్పత్తి చేసిన విత్తనాలు ఉన్నాయి, వాటిని తీసుకొస్తారు, ఫీల్డ్ లోకి ఇచ్చినప్పుడు దాని మీద ఎవరు నియంత్రణ చేయడానికి లేదు, అక్రెడిషన్ ఇచ్చేస్తారు, నష్టపోతే నష్టపరిహారం అందించే వ్యవస్థ కూడా లేదు. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి జస్ట్ అక్రెడిషన్ ఇచ్చినంత మాత్రాన రాష్ట్రాలకి నియంత్రణ లేదు అనడం అన్యాయమైన విషయం. అదే అక్రెడిటేషన్ అలా కేంద్రం ఇచ్చేయడం వల్ల రాష్ట్రాలకు పూర్తిగా దాని పరిధిలోకి లేకుండా పోతుంది, పూర్తిగా హక్కులు పోతాయండి. అవునండి, అదే పోతాయి. దానికి తోడు పెద్ద కంపెనీలు పెద్ద కంపెనీలు బలంగా తయారవుతాయి, చిన్న కంపెనీలు ఇంకా బలహీన పడిపోతాయి. అది కూడా జరగవచ్చు కూడా. సో దేశీయ కంపెనీలు కూడా ఇది మొత్తానికి కష్టమైనటువంటి పరిస్థితి. నేషనల్ సీడ్ అనేది ఇదే కదా అండి, దీని మీద నేషనల్ సీడ్ అనే కాన్సెప్ట్ ఇదే. సో దాన్ని వ్యతిరేకిస్తుంది. ఓకే.
ఇకపోతే దొంతి గారు, రైతులు విత్తనాలను అభివృద్ధి చేసి మళ్ళీ వాడుకోవచ్చు, ఇతర రైతులతో పంచుకోవచ్చు అని ఈ చట్టం చెప్తోంది. కానీ అయితే ఎఫ్పిఓలు కూడా ఈ పని చేయకూడదని మరింత స్పష్టంగా చెప్తోంది. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? రైతుల స్థాయిలో అయితే మినహాయింపు ఇస్తోంది కదా. ఎఫ్పిఓలు అంటే దానికి ఒక కంపెనీ ఆధారంలో ఉన్నప్పుడు, లేకపోతే కమర్షియల్ గా వాడుకోవడానికి మాత్రమే అది నియంత్రిస్తున్న పరిస్థితి ఉంది. మరి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ. ఇది చట్టంలో పదాలు చాలా ముఖ్యం. ఒకటి మీ ఈ ప్రశ్నకు ముందు వస్తా, ఇప్పుడు అక్రెడిటేషన్ అన్నారు కదా. ఇప్పుడు అందులో మొదట ఏమన్నారు, రిజిస్ట్రేషన్ షుడ్ బి డన్ బై స్టేట్ గవర్నమెంట్ అన్నారు. అని తర్వాత ఇన్ కేస్ వాళ్ళు నేషనల్ సీడ్ వెరైటీస్ అయితే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ సీడ్ కమిటీ మే గివ్ ఏ నేషనల్ అక్రెడిటేషన్. ఇక్కడనేమో రిజిస్ట్రేషన్ అంటారు, అక్కడ అక్రెడిటేషన్ అంటారు. అదే రెండింటి మధ్య తేడా ఏందో చట్టపరంగా మనకు తెలియదు. వాళ్ళు ఎందుకు అట్లా వేరే ఇప్పుడు దాన్ని నేషనల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని అనొచ్చు కదా ఇక్కడ రిజిస్ట్రేషన్ అన్నప్పుడు. లేదు, స్టేట్ లో కూడా అక్రెడిటేషన్ ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థమైన అక్రెడిటేషన్ ఏంటంటే ఏదైనా వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే ఆ అక్రెడిటేషన్ బట్టి దానికి పర్మిషన్ ఇస్తారని. మరి ఆ సెంట్రల్ లెవెల్లో నేషనల్ సీడ్ వెరైటీస్కి రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ పెట్టలేదు, అక్రెడిటేషన్ అన్నారు. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇక్కడ, ఇది క్లారిఫై చేయాలి. పదాల వల్ల రేపు కోర్టు కేసులు వేసినా లేకపోతే ఇంకోటి అయినా ప్రాబ్లం అవుతుందంటారా? మీ భయాలేంటి? అదల్లా కన్ఫ్యూజన్. ఇప్పుడు ఎవరి పరిధిలో ఏమున్నది అనేది, స్టేట్ గవర్నమెంట్ కేమో రిజిస్ట్రేషన్ చేయడం వరకే దాని బాధ్యత అని, దాన్ని నియంత్రణ కానీ రద్దు చేసే అధికారం మళ్ళీ సెంట్రల్ సీడ్ కమిటీకి. మరి వీళ్ళేంది ఓన్లీ పోస్ట్ మ్యాన్ లెక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అంటే ఇది ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మీరు అంత ప్రశ్నకు వస్తే ఇప్పుడు మొదటి నుంచి రైతులు మనకు సాంప్రదాయంగా ఇప్పుడు వేల ఏళ్ళ నుంచి రైతులు చేసేది ఏంటంటే తమ విత్తనాలు తామే దాచుకుంటారు, లేదా పక్క రైతు దగ్గర తెచ్చుకుంటారు, వాడుకుంటారు. ఇది ఒక సాంప్రదాయ వ్యవస్థ ఇప్పటికీ చాలా ఆ పంటల్లో ఉన్నది. ఇప్పుడు కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అట్లా. అంటే ఒక వ్యాపార రీత్యా కాకుండా రైతులు సహకారంతో చేసుకునే విత్తన వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఈ వ్యవస్థ మొదట్లో 2004లో దీన్ని తీసేసే ప్రయత్నం చేసింది, నేను మొదటనే చెప్పినట్టు. తర్వాత ఒత్తిడి మేరకు ఇప్పుడు మొదట్లోనే చెప్తున్నారు రైతుకి స్వేచ్ఛ ఉంటుంది అన్లెస్ ఇట్ ఈస్ సోల్డ్ యాజ్ బ్రాండెడ్ అని. అంతకుముందు కంపెనీలకు అనుకూలంగా మీరు ఈ చట్టం, పాత చట్టాలు అంటే డ్రాఫ్ట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో 2004, 9, 19 వాటి మీద వచ్చిన విమర్శల్లో నుంచి ఇది మాత్రం వెసులుబాటు ఇచ్చారంటారు, రైతులు పంచుకోవచ్చు అనేది. ఇచ్చారు కానీ అక్కడే చెప్తున్నా. ఇప్పుడు దాన్ని వర్డింగ్ ఎట్లుందంటే అన్లెస్ ఇట్ ఈస్ బ్రాండెడ్ అని, అంటే బ్రాండింగ్ కాకుండా రైతు ఇచ్చుకోవచ్చు, పుచ్చుకోవచ్చు అని చెప్పారు. ఓకే. అయితే ఈ 20 ఏళ్లలో మనం ఇప్పుడు బీటీ పత్తి విషయంలో చూస్తే చాలా చోట్ల రైతులు కొందరు పత్తి విత్తనం నాకు తెలిసి గుంటూరులో అక్కడిక్కడ లీడర్స్ వాళ్ళు తయారు చేసి అమ్మితే దానికి బ్రాండింగ్ ఏం లేదు, జస్ట్ ఒక చేతి సంచిలో పెట్టి అమ్మితే వాళ్ళని పట్టుకొని 420 కేసు పెట్టి బుక్ చేశారు ఈ కంపెనీలో ఒత్తిడి మేరకు. అంటే ఆ ప్రొవిజన్ కూడా ఎట్లా మిస్యూజ్ అవుతుంది అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఆ రైతు చేసుకునే స్వేచ్ఛ ఉంది ఎక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ నాట్ సోల్డ్ యాజ్ బ్రాండెడ్ అని అన్నారు. సో అంటే ఇది దిస్ హాస్ బికమ్ ఇంటర్ప్రిటేషన్. అధికారులు రైతుల మీద
ఆ విధంగా ఒత్తిడి తెచ్చి ఇండిపెండెంట్ బ్రీడర్స్ని రెగ్యులేట్ చేయడం మొదలుపెట్టారు. అందుకే ఇప్పుడు కంపెనీలు తప్పితే ఇదివరకు మనకు చిన్న చిన్న సహకార సంఘాలు, విత్తన సంఘాలు, ఎన్జిఓలు వీళ్ళెవరు ఇప్పుడు మార్కెట్లో నిలదొక్కునే పరిస్థితి లేదు. దీనికి ఓకే. ప్యారలల్ ఉదాహరణ చెప్తా. మనం ఇప్పుడు లిక్కర్ తీసుకుంటే బ్రాండెడ్ లిక్కర్ అని పెడతారు. ఇటు సారా కానీ ఇంకేదైనా కానీ దాని మీద నిషేధం పెడతారు. సో ఈ సారా మీద నిషేధం లేదు, కానీ ఏదో పేరు పెట్టి వాళ్ళని హారాస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మార్కెట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ వేరే అయినా అది కన్జంప్షన్ ఒకటే ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళ మార్కెట్ దెబ్బతినకుండా అధికారులు ఈ ప్రొవిజన్ని వాడుకొని హరాస్ చేస్తారు. కాబట్టి ఇందులో ఇంకా క్లారిటీ ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఓకే, అర్థమైంది సార్. రామ్ గారు, ఈ మీరు అదే విత్తనాలు వేరే జోన్లో ఎందుకు వాడకూడదు అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పారు. అయితే విదేశాల్లో టెస్టింగ్ చేసినటువంటి విత్తనాలని మన దేశంలో విడుదల చేయటం వల్ల వచ్చే పర్యావరణ నష్టాలు ఏంటి? దీనివల్ల అసలు చిన్న రైతులకు ఏమైనా నష్టం ఉందా? అసలు జీఎం విత్తనాలను కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది అంటే ఇది వాల్యూ ఫర్ కల్టివేషన్ అండ్ యూజ్ అన్నది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అంటే దాన్ని జనరేట్ చేసే డేటానే ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో పండిన రకాలు ఆంధ్రప్రదేశ్ రకాల అక్కడ ఉన్న వాతావరణానికి అక్కడ ఉన్న భూములకు అనుకూలంగా ఉంటాయి. వాల్యూ ఫర్ కల్టివేషన్ అంటేనే అది ఆ ప్రాంతానికి అనుకూలమైనది అని. ఆ వాల్యూ ఫర్ కల్టివేషన్ డేటా జనరేట్ చేసింది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి అని. అలాంటప్పుడు ఆ డేటా ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటాము, కానీ ఆ డేటా విదేశాలలో జనరేట్ చేసినా పర్లేదు అనడం అన్యాయం కదా. ఇప్పుడు చైనా లాంటి దేశం పరిస్థితులకి అక్కడున్న భూములు కానీ అక్కడున్న వాతావరణ పరిస్థితులు కానీ మనకున్న వాతావరణ పరిస్థితులు కానీ వేరు. అలాంటప్పుడు అక్కడ చేసిన డేటాతో ఇక్కడ రిలీజ్ చేస్తే ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఉండకపోవచ్చు. అంటే అది విత్తన ఉత్పత్తి జరగలేదు, కానీ పరీక్ష కూడా ఇక్కడ జరగకపోతే మనకి మన పరిస్థితులకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇది ప్రధానమైన సమస్య. ఉత్పత్తి తగ్గిపోవచ్చు, లేకపోతే ఉత్పత్తి తగ్గిపోవచ్చు, నేలకు అనుకూలం కాకపోవచ్చు, లేకపోతే పురుగులు తెగుళ్ళు తట్టుకోలేకపోవచ్చు, లేకపోతే కొత్త సమస్యలు తీసుకురావచ్చు. అంటే ఆ దేశంలో ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా అది ఒక రకంగా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇంకో రకంగా తయారవచ్చు. అది హిస్టారికల్ గా మనకి తెలిసిన విషయం. అంటే అదే పాత విత్తనాలు ఉదాహరణకి చాలా ఉదాహరణకి అనుకుంటే ఇప్పుడు మనకు విదేశాల నుంచి తీసుకొచ్చిన అనేక రకాలు ఇప్పుడు కూరగాయ విత్తనాలు చాలా మటుకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అనుమతి లేకుండా బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. పండ్ల రకాలు కానీ లేకపోతే కూరగాయల రకాలు కానీ చాలా తీసుకొస్తున్నారు. ఇప్పుడు తైవాన్ జామా అని ఇవన్నీ చాలా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వాటితో చాలా తెగుళ్ళు ఇవన్నీ కూడా వచ్చాయి మన దగ్గరికి. వాటిని సరిగ్గా క్వారంటైన్ చేయకుండా తీసుకురావడము, అనుమతి లేకుండా తేవడం ఇవన్నీ జరుగుతున్నది. ఇప్పుడు దాన్ని మీరు అఫీషియల్ గా అనుమతి ఇచ్చేస్తున్నారు. అంటే మన దేశంలో అసలు పరీక్ష చేయక్కర్లేదు అన్నది. మన దేశంలో పరీక్ష చేయకుండా తీసుకొస్తే ఇక్కడ పరిస్థితులకు అనుకూలంగా లేకపోతే అది అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నల్లరేగడి భూములలో ఇది బాగా పండుతుంది అని కంపెనీ క్లెయిమ్ చేసింది అనుకోండి. ఆ నల్లరేగడి భూముల్లో పండుతుంది అన్నది చైనా దేశంలోనో అమెరికా దేశంలోనో పరీక్ష చేశారు వాళ్ళు, కానీ మన దేశంలో చేయలేదు. అక్కడున్న వాతావరణ పరిస్థితులు వేరుగుంటాయి, మన దేశంలో వాతావరణ పరిస్థితులు వేరుగుంటాయి. కాబట్టి అక్కడ వచ్చిన ఫలితాలు వస్తాయి అన్న ఉద్దేశంతో ఇక్కడ రైతులు వేసుకుంటారు అనుకోండి, నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని స్థానిక పరిస్థితులకు అనుకూలంగానే ఈ వాల్యూ ఫర్ కల్టివేషన్ అండ్ డేటా ఎప్పుడు జనరేట్ చేయాలి. వాల్యూ ఫర్ కల్టివేషన్ అండ్ యూజ్ డేటా, విదేశీ డేటా పనికిరాదు. నిజానికి ఒక రాష్ట్రం డేటా ఇంకో రాష్ట్రాలకు పనికిరాదు అన్నది మనం అందరూ అడుగుతూ ఉంటే వాళ్ళు చివరికి వేరే దేశాల్లో డేటా తీసుకొచ్చి మన దేశంలో అమ్ముతామంటాం అన్యాయమైన విషయం. జిఎం విత్తనాల వల్ల అసలు వచ్చే నష్టం ఏంటి? ఇది కొంచెం జన్యు మార్పిడి పంటల విషయానికి వచ్చేసరికి అంటే జన్యు మార్పిడి పంటల విషయాలలో ఖచ్చితంగా దాని బయోసేఫ్టీ టెస్ట్లు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. జన్యు మార్పిడి విత్తనాలు కావచ్చు, జీన్ ఎడిటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఏ రకమైన కృత్రిమంగా జన్యు మార్పిడి జరుగుతుందో వాటన్నిటినీ కూడా బయోసేఫ్టీ సమస్యలు ఉన్నాయి కాబట్టి, అంటే జీవ భద్రత సమస్యలు ఉన్నాయి కాబట్టి జీవ భద్రత పరీక్షలు చేయాలి. జీవ భద్రత పరీక్షలు చేశారు
జీవ భద్రత జీవ అనే భద్రత దాని పరీక్షలు గురించి. అనుకోండి, అంటే ఇప్పుడు ఉదాహరణకి బీటీ కాటన్ ఉంది. బీటీ కాటన్ లో మనము మొక్కలోనే పాయిజన్ డెవలప్ చేసేలాగా చేసాము. దానివల్ల అది తినే వాళ్ళ మీద ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఎప్పుడు పరీక్ష చేయలేదు. దానివల్ల పశువుల మీద ప్రభావం ఉంటుంది అనేది మనకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. కంపెనీలేమో డినై చేశాయి. కానీ ఈ రోజుకి కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు సమస్యని. సో బయోసేఫ్టీ టెస్టింగ్ అనుకుంటే గిన, అంటే మామూలుగా ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కింద ఉన్న బయోసేఫ్టీ టెస్ట్ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, తెలిసిన సమస్యలన్నీ ముందు పరీక్ష చేయాలి అన్నది. ఇప్పుడు ఎప్పుడైతే మనము దాటిని పక్కకు పెట్టేస్తామో, దాని సమస్యలు చాలా ఉన్నాయి. అందుకని ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కింద దాని అప్రూవల్ వచ్చినవి మాత్రమే మన రాష్ట్రంలోకి మన విత్తన అమ్మటానికి అనుమతిస్తున్నారు. దానివల్ల దాన్నిటిని విత్తన చట్టం నియంత్రిస్తుంది అన్నది ఇప్పటిదాకా ఉన్నది. ఇప్పుడు విదేశీ కంపెనీలు అక్కడ చేసిన పరిశోధనలు అనుకుంటే వాళ్ళు వివరాలన్నీ ఇస్తున్నారో లేదో తెలీదు. ఇచ్చిన వివరాలు కరెక్టో కాదో తెలీదు. ఎవరు వెరిఫై చేస్తారు అవన్నీ కూడా? ఓకే, అది సమస్య. ఓకే, దొంతి గారు, ఈ మొత్తం కేంద్ర విత్తన కమిటీలో సుమారు 27 మంది ఉంటారని, అందులో ఒక 5 మంది రాష్ట్రాల నుంచి రొటేషన్ పద్ధతిలో ఉంటారని చెప్పి తెలుస్తుంది. అయితే దీనివల్ల వచ్చే నష్టం ఏమంటారు? అసలు ఏంటి? రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోవడమా, సంఖ్యనా, ఇక్కడ ఇంకేంటి ప్రాబ్లం? అదే పూర్తిగా రాష్ట్రాల పరిధిని, రాష్ట్రాల అధికారాలను తగ్గించడమే. ఎందుకంటే ఇది మొట్టమొదట ఇది కేంద్రం తీసుకురావడమే మంచిది కాదు. మనం ఏమంటున్నామంటే మొదటి నుంచి రాష్ట్రాలు, వ్యవసాయం రాష్ట్రాల పరిధిలో ఉంది రాజ్యాంగం ప్రకారం, విత్తనం కూడా వాళ్ళ పరిధిలోనే వస్తుంది. మూడోది, ఇప్పుడు ఇందాక రామాంజల్ గారు అన్నట్టు విత్తనాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడున్న స్థానిక పరిస్థితుల ప్రకారం ఉంటుంది. అది ఆగ్రోక్లైమాటిక్ కండిషన్స్ ప్రతి రాష్ట్రంలో కూడా 3-4 ఆగ్రోక్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి. నేల పరిస్థితులు, నేల స్వభావము, అక్కడ వాతావరణము, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి విత్తనాల యొక్క పని తీరు అంచనా వేయడానికి. కాబట్టి రాష్ట్రాలకే అధికారాలు ఉండాల్సిన చట్టంలో రాష్ట్రాలను కేవలం 5 పొజిషన్లకు తగ్గించారు. సెంట్రల్ సీడ్ కమిటీలో 5 జోన్స్ చేసి, అంటే మొత్తం దేశాన్ని, అన్ని రాష్ట్రాలను 5 జోన్లుగా పెట్టేశారు. ఎట్లా పెట్టారో ఏ ఆధారంగా తెలీదు. అంటే కంటిన్యూస్ ఒకదాని పక్కన ఒకటి ఉండడం అట్లే ఉన్నట్టు అనిపిస్తుంది. సో జోన్ 1లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇట్లా పెట్టారు. సో ఈ జోన్స్ కి కూడా మరి ఒక శాస్త్రీయ పద్ధతిలో పెట్టారా అంటే అది లేదు. ఏ పద్ధతిన డిస్కషన్ చేశారో తెలీదు. కానీ ప్రతి జోన్ నుంచి ఒక వ్యక్తి సెంట్రల్ సీడ్ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. అంటే ఇది రాష్ట్రాల యొక్క పాత్రను పూర్తిగా తగ్గించేయడమే. ఇది ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా, ఇదివరకు ముసాయిదాలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మనకున్న 29 రాష్ట్రాలు అన్నీ ఉండాలి. మరి ఒకవేళ వ్యవసాయము ముఖ్యము అనుకుంటే, విత్తనాలు వ్యవసాయంలో ముఖ్యం అనుకుంటే, ఆ విధంగా చేయలేదు. అందుకే ఈ సెంట్రల్ సీడ్ కమిటీలో ప్రాతినిధ్యము రాష్ట్రాలకి. ఎందుకంటే మనకి ఇంకో అనుభవం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ అనుభవం, మీరు బీటీ పత్తి అన్నారు. ఇప్పటికే హెచ్టిబిటి వచ్చింది, ఇల్లీగల్ బీటీ పత్తి వస్తే ఇప్పటికి 3-4 రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్కి రాసినాయి, దీన్ని నియంత్రించండి, నిషేధించండి, లేదా చర్యలు తీసుకోండి అని. వీళ్ళు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవైపు ఏమో రైతులు, ఇప్పుడు మహారాష్ట్రలో కానీ, తెలంగాణలో, తమిళనాడులో ఈ ఇల్లీగల్ హెచ్టిబిటి రావడం వలన రైతులు నష్టపోతున్నారు. పింక్ బోల్వర్మ్ పెరిగిపోయింది, వాళ్ళకి దిగుబడి తగ్గిపోయింది. అయినా ఈ రకాన్ని అమ్ముతున్న వారి మీద చట్టపర చర్యలు ఇప్పటి వరకు కేంద్రం చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తిడి ఉంది, కానీ వీళ్ళు చేయడం లేదు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే ఇట్లాంటి ఉదాహరణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనం కొత్త చట్టం తెస్తున్నప్పుడు రాష్ట్రాలకు అధికారాలు ఉంటేనే తక్షణమే ఆ సమస్య పట్ల
ఎంతో కొంత ప్రభుత్వ స్పందన ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్. రామ్ గారు, ఇప్పుడున్న ఈ డ్రాఫ్ట్ చట్టం ఏదైతే ఉందో, ముసాయిదా చట్టం ఏదైతే ఉందో, ఇది ఇలాగే అమలైతే అంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? అంటే ఇప్పుడున్న చట్ట ప్రకారము తీసుకుంటే ఇందాక అనుకున్నట్టుగా 2-3 ప్రధానమైన సమస్యలు ఏంటంటే, రైతులు నష్టపోతే నష్టపరిహారం ఇచ్చే వ్యవస్థ లేదు. అది మనం అడుగుతూ ఉన్నది. అది విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు కావచ్చు, లేకపోతే విత్తనాలు కొనుక్కున్న రైతులు కావచ్చు. ఇద్దరు రైతులు నష్టపోతే నష్టపరిహారం ఇచ్చే వ్యవస్థ లేదు. అది చాలా కీలకమైన అంశము. అది మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఇది లేకుండానే ఈ చట్టం వచ్చేస్తుంది. కాబట్టి ఉన్న సమస్యలు అలాగే కంటిన్యూ అవుతాయి. రెండోది విత్తన ధరలు, రాయల్టీలు ఈ 2 కూడా నియంత్రించాలి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే జీన్ ఎడిటెడ్ రైస్ ఒకటి కమర్షియలైజ్ చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అట్లాగే ఇంకా కొత్త వచ్చే రకాలన్నిటి మీద కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరిగినప్పుడు వాటిని నియంత్రించే వ్యవస్థ లేదు. విదేశాల నుంచి కూడా విత్తనాలు తీసుకొస్తామంటున్నారు. కాబట్టి ధరలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ధరలను నియంత్రించే వ్యవస్థ ఉండాలి. దాని గురించి ఈ చట్టం ఏమీ మాట్లాడట్లేదు. కాబట్టి అది రెండో పెద్ద సమస్య. అంటే విత్తనాల విషయంలోకి వచ్చేసరికి, మూడో విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వము నియంత్రించాల్సిన వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా నియంత్రించే పరిస్థితిలో ఉండదు. నష్టపోతే రైతులు రాష్ట్రం దగ్గరికి వస్తారు కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళరు కదా. కాబట్టి రాష్ట్రం దగ్గరికి వస్తే ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వము అన్నది చాలా కీలకమైన అంశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు లేకపోవడం కూడా తీవ్రమైన సమస్య. ఈ 3 ప్రధానమైన సమస్యలు. ఇది కాకుండా ఉన్నది ఏంటంటే విదేశీ కంపెనీలకు అనుమతి ఇవ్వటము, ఇక్కడ పరీక్ష చేయక్కర్లేదు అన్నది కానీ, బయట సర్టిఫికేషన్ ని మనము అమలు చేస్తామంటాం కానీ, ఇవి 2 కూడా అడిషనల్ సమస్యలు. కానీ ఈ 3 ప్రధానమైన సమస్యలు అండి. అంటే నష్టపోతే రైతులకి నష్టపరిహారం ఇప్పించలేకపోవటము, విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు కానీ, లేకపోతే విత్తనాలు కొనుక్కున్న రైతులు కానీ. రెండోది ధరలు, రాయల్టీలు నియంత్రించడం కానీ, వీటి మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు లేకపోవటం, ఇవి కీలకమైన అంశాలు. ఓకే. అదే మొత్తానికి ఈ వచ్చినటువంటి డ్రాఫ్ట్ బిల్ ఏదైతే ఉందో దాని మీద సూచనలు, సలహాలు అయితే కేంద్ర ప్రభుత్వం అడిగింది. కానీ దాని ట్రాక్ రికార్డ్ అవి చూస్తేనేమో వాళ్ళ విధానాల్ని ఏదో విధంగా మళ్ళీ అమలు చేసుకోవాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి ప్రభుత్వం వాటిని మళ్ళీ వేరే వేరే పేర్లతో, వాటి మార్కెటింగ్ చట్టం అనో లేకపోతే ఇట్లా అనేక పేర్లతో వాటిని మళ్ళీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రైతులు తమ హక్కుల్ని కాపాడాలని చెప్పి చాలా కాలంగా ఒక కొత్త చట్టం కావాలనేటువంటి అడిగారు. దానికి ప్రభుత్వం ఒక ప్రయత్నంగా చేస్తున్నట్టుగా జరుగుతుంది. దానికి ముసాయిదా విడుదల చేసింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఇది మరి దీని మీద వస్తున్నటువంటి విమర్శల్ని కేంద్రం పట్టించుకుంటుందా లేదా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. ఈ 3 చూడాల్సిన అవసరం ఉంది. అయితే వీటిని 1 సంవత్సరం కాలంగా నిరసనలు తెలిపి వెనక్కి తీసుకున్నటువంటి చట్టాన్ని మళ్ళీ వేరే వేరే పేర్లతో వేరే విధంగా అమలు చేయాలనుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి విత్తన చట్టం మీద పెద్ద ఎత్తున ఉద్యమం మీద రాకపోతే దాన్ని వెనక్కి తీసుకుంటుందా, రైతు సంఘాల యొక్క అభ్యంతరాలని పరిగణలోకి తీసుకొని మార్పులు చేర్పులు చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో రైతు సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూద్దాం. ఇప్పుడు ఒక విషయము, 4 ముసాయిదాలు వచ్చినప్పుడు 4 ముసాయిదాల సందర్భంలో చాలా సూచనలు ఇచ్చారు. అప్పటి నుంచి 25 ఏళ్ల నుంచి కేంద్ర పార్లమెంటరీ సంఘం కూడా చాలా విస్తృతంగా రికమెండేషన్ చేసింది. ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా ఏ ఒక్క రికమెండేషన్ కూడా ఇందులో ఇప్పుడు కొత్త ముసాయిదాలో కూడా లేవు. అంటే ఇప్పుడు మనం ఈ సంఘర్షణను అర్థం చేసుకోవాలి. ఈ సంఘర్షణ ఏంది? కార్పొరేట్ విత్తన కంపెనీలు తమకు అనుకూలంగా ప్రభుత్వ వ్యవస్థను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండో వైపు క్షేత్రస్థాయిలో ఇటు రైతులు, వినియోగదారులు ఈ విత్తన వ్యవస్థ వల్ల నష్టపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి ఉంది. అందుకే ఇటు వాళ్ళది అమలు చేయలేకపోతుంది, ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత ఉంది. అట్లనే సమస్యలకు పరిష్కారాలు తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.
అందుకే ఈ సంఘర్షణలో మనకు ఒక పరిష్కారం రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టాలు తీసుకొచ్చే దానికి వెసులుబాటు కేంద్రం కల్పిస్తే తన ఒత్తిడిని వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో సమస్యలకు పరిష్కారం మార్గం దొరికే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం తాము కూడా ఒక విత్తన చట్టాన్ని తెస్తామని చెప్పి ప్రకటించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఈ కమిటీ ఏం చేస్తుంది? సరైన చట్టం ఏమైనా ప్రత్యామ్నాయ చట్టం తెస్తుందా, తెచ్చి దాన్ని కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రవేశపెడుతుందా, దాన్ని రైతు ప్రయోజనాలు కాపాడతామనే దీంతో మరి ఏం చేస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్స్ మాతో ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు రాము గారు, నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ.